విషయంలో ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సార్, ఇక ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య పోటీ ఉంటుంది అని చెప్పి, కానీ భారతీయ జనతా పార్టీ కూడా అంటే ప్రచారంలో వాళ్ళు స్టార్ట్ చేశారు. చాలా అగ్రెసివ్గా ప్రచారం చేస్తున్న పరిస్థితి. త్వరలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి సార్. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ పాత్ర ఏంటి సార్? బీజేపీ పోటీ చేస్తుంది కాబట్టి కొన్ని ఓట్లు ఖచ్చితంగా చీలుతాయి. ఆ ఓట్లు చీలిక అనేది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? బీజేపీ పాత్ర ఏంటి? బీజేపీ కింగ్ కన్నా ఎక్కువ కింగ్ మేకర్ అవుతుంది. కింగ్ మేకర్ అవుతుంది అంటే గెలుపు ఓటమిని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే అపోజిషన్ స్పేస్లో మీకు ఎప్పుడైతే ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ప్రత్యక్ష పోటీగా, బలమైన పోటీగా టర్న్అవుట్ అవుతుందో, బీజేపీకి ఓటింగ్ పెరుగుతున్న కొద్దీ అది కాంగ్రెస్కు అడ్వాంటేజ్గా మారుతుంది. అందువల్ల ఈ జూబ్లీ బై ఎలక్షన్ను డిసైడ్ చేసే అంశం ఏది అంటే, ఒకటి బీజేపీకి ఎంత ఓటింగ్ వస్తుంది అని. సో బీజేపీ ఓటింగ్ ఎంత మేరకు వస్తుంది? ఉదాహరణకు బీజేపీ ఓటింగ్ 25% వచ్చింది అనుకోండి, అంటే పోటీ క్లియర్గా ట్రయాంగులర్గా మారింది అనుకోండి, మూడు పార్టీలు కూడా ఒక 30% చీల్చుకొని ఇంకో 10%ను వివిధ రకాలుగా తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు ఫలితం ఖచ్చితంగా కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారుతుంది. కానీ బీజేపీ కనుక ఆ స్థాయిలో పర్ఫామ్ చేయలేదనుకోండి, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ర్యాలీ అయిందనుకోండి బీఆర్ఎస్కు అనుకూలంగా, అప్పుడు బీఆర్ఎస్కు గెలుపు సులభం అవుతుంది. అందువల్ల బీజేపీకి ఎంత ఓటింగ్ వస్తుంది అన్నది మీరు చూడండి, జూబ్లీ ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది. నవంబర్ 14న మళ్ళీ మనం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది మీకు బీజేపీ ఓటు ఎంత వస్తుంది అన్నది కీలకం. బీజేపీ ఓటు 10% ఆ రేంజ్లో ఉందనుకోండి, మీకు బీఆర్ఎస్కు ఎడ్జ్ వస్తుంది, లీడ్ వస్తుంది. సో బీజేపీ ఓటు 25% ఆ రేంజ్కి వెళ్ళిపోయింది అనుకోండి, మీకు కాంగ్రెస్కి అవకాశాలు మెరుగవుతాయి. 30% వరకు పోతే కాంగ్రెస్కు అడ్జస్ట్ చేస్తుంది. సో అందువల్ల బీజేపీకి ఎంత ఓటింగ్ వస్తుంది అనేది గెలుపు ఓటములకు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. సో ఇది మొదటిది. రెండవది, ఈ ఎన్నికలు ప్రభావితం చేసే ముస్లిం ఓటు ఎంఐఎం మద్దతు వల్ల కాంగ్రెస్ కన్సాలిడేట్ చేసుకోగలిగితే, మోస్ట్ ఆఫ్ ద ముస్లిం ఓటర్ కాంగ్రెస్కు ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎడ్జస్తుంది. లేదు అది డివైడ్ అయిందనుకోండి, లేదా బీఆర్ఎస్కే ఆధిక్యత ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్కు పెద్ద ఛాలెంజ్ అవుతుంది, బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే మీకు బీజేపీ ఇక్కడ ప్రధాన పోటీదారు కాదు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటేమో ముస్లిం ఓటు ఏకపక్షంగా కాంగ్రెస్కి పడుతుంది. కర్ణాటకలో అదే జరిగింది, కానీ తెలంగాణలో జరగలే. అసెంబ్లీ ఎన్నికల్లోనైతే అసలే జరగలే. లోక్సభ ఎలక్షన్లో కాస్త బెటర్గా కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ వచ్చింది. ఎందుకంటే అప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో. దేశవ్యాప్తంగా బీజేపీకి పోటీగా కాంగ్రెస్ ఎమర్జ్ కావడం వల్ల మీకు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది ముస్లిం ఓటు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కే ఎక్కువ ఓట్లు వచ్చాయి ముస్లిం ఓటర్. అందువల్ల మీకు రెండవ ముఖ్యమైన అంశం ముస్లిం ఓటు. మూడవ ముఖ్యమైన అంశం పోల్ మేనేజ్మెంట్. ఇదొక చాలా కీలకమైన ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే మీకు పోల్ మేనేజ్మెంట్, మీకు కంటెస్ట్ చాలా కీన్గా ఉన్నప్పుడు పోల్ మేనేజ్మెంట్ ఎవరు ఎఫెక్టివ్గా చేస్తే, పోల్ మేనేజ్మెంట్ అంటే నేను వివరించాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. అది ఎవరు ఎఫెక్టివ్గా చేస్తే వారికి అప్పర్ హ్యాండ్ వస్తుంది. నాలుగో ఫ్యాక్టరు, హైదరాబాద్ సిటీకి వచ్చే వరకు అప్పర్ క్లాస్ ఓటర్. మీకు అపార్ట్మెంట్స్లో, మీకు విల్లాస్లో, వీన్లో ఉండే ఓటరు ఓటింగ్ ఎంత ఉంటుంది, మాస్ ఓటింగ్ ఎంత ఉంటుంది. సో మీకు క్లాస్ ఓట్ ఎంత పోల్ అవుతుంది, మాస్ ఓట్ ఎంత పోల్ అవుతుంది. క్లాస్ ఓట్ కనుక సరిగా పోలింగ్ కాకపోతే రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి అనేక డైమెన్షన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ను ప్రభావితం చేస్తాయి. అయితే నాకు అంచనా ఉన్నప్పటికీ కూడా నేను ఓటర్లను ప్రభావితం చేసే విధంగా నా విశ్లేషణ ఉండకూడదని నేను కాస్త రెస్ట్రెంట్తో విశ్లేషిస్తున్నాను. డెఫినెట్గా 11th రోజు పోలింగ్ అయిపోయాక మరింతగా నా అంచనా చెప్పగలను. కానీ ఇప్పటికైతే నేను డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి, పుల్స్ అండ్ ప్రెషర్స్ ఏంటి అని మాత్రమే చెప్పాను. అందువల్ల పూర్తిగా సారీ పలానా పార్టీ గెలుస్తుంది అని చెప్తే బాగుండు, పలానా పార్టీ ఓడిపోతుందని చెప్తే బాగుంటుంది కొంతమంది కోరికగా ఉండవచ్చు, కానీ అది నా పని కాదు కదా. ఎందుకంటే నేను ఓటర్లను ప్రభావితం చేసే విధంగా విశ్లేషణ ఉండకూడదు అని చెప్పి ఎన్నికల విశ్లేషణ చేయకుండా ఉండలేము. సో అందువల్ల అది రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది.
రైట్ సార్. ఇక ఈ మూడు ప్రధాన పార్టీల ప్రచార సరళి ఏ రకంగా ఉంది సార్? రేవంత్ ఆల్రెడీ రంగంలోకి దిగారు, వివిధ సంఘాల నేతలతో కూడా భేటీ అవుతూ ఉన్నారు. రాబోయే 2-3 రోజుల్లో కూడా ఆయన స్కెడ్యూల్ ఉంది ప్రచార సభలకి. సో కేసీఆర్ ఇంకా ప్రచారంలోకి వస్తారా